చేహపత్రిసి భౌతికమైన విషయాలతో, ఈ ప్రాపంచిక విషయాలతో మనం పట్టించుకోం. హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటే మనం మన దగ్గర మన పుస్తకాలు చదువుకుంటూ, మన మెడిటేషన్ చేసుకుంటూ, మనం ఏ బుక్ బాగుంది, ఏది చదివితే మనకు జ్ఞానం వస్తుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటాం తప్పితే ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది అనే విషయాల నుంచి మనం ఎప్పుడో బయటకు వచ్చేసాం. విభజన, పరిమితి అనే భావాలను తొలగిస్తూ ఉంటాం. కోరికలను విడుదల చేస్తూ నిజమైన స్వచ్ఛమైన ప్రయాణం సాగిస్తాం. మనలో ఏమేం కోరికలు ఉన్నాయో, ప్రాపంచికంగా అవి ఎంతవరకు ఉన్నాయి, మనకు ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఉపయోగపడతాయి, ఇలా ఆలోచిస్తాం. ఎంతెంత దూరమో వెళ్ళి విండో షాపింగ్ చేసొస్తారు. అనవసరంగా టైం వేస్ట్. అక్కడ ఏమీ కొనరు, జస్ట్ ఆ షాప్లో ఏమున్నాయి ఎంత అని కనుక్కొని విండో షాపింగ్. ఏమంటే టైంపాస్. ఆ టైం అంతా మనం ఇక్కడ కేటాయిస్తాం ధ్యానం ద్వారా. నిజంగా వాళ్ళు రమ్మన్నా కూడా నేనైతే వెళ్ళలేను. మీరు వెళ్ళరండి అని చెప్తాను, వాళ్ళు వెళ్తారు. నేను వాళ్ళు వచ్చే 4 గంటలు నా ఆధ్యాత్మికంగా నేను ముందుకెళ్ళడానికే ప్రయత్నిస్తాను. 9వ స్థాయి కాంతి దేహం అసెన్షన్ అనేది భౌతిక దేహంలో చూస్తాం. మనం దైవిక యొక్క శక్తులుగా మారుతాం, భగవంతుని ప్రతినిధులుగా మారుతాం. ఎందుకంటే ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మనం. కాబట్టి ఎంతసేపు మనం మనలో ఆత్మను, పరమాత్మను చూసుకుంటూ ఎదుటి మనిషిలో కూడా పరమాత్మను చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనలాగా కల్మషం లేకుండా వాళ్ళు కూడా ఉండాలని ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అలా ఉండరే. భగవంతుని ప్రతినిధులుగా ఉన్నామని వాళ్ళు భ్రమిస్తారు అంతే. ఎందుకంటే మేము మనుషులము అనే దీనిలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా మనం భగవంతులము, అక్కడి నుంచి వచ్చాము, దివ్యాత్మ స్వరూపులం అనే సంగతి వాళ్ళు ఇంకా గ్రహించలేదు. 9వ స్థాయి అనేది భ్రమలను తొలగించుకొని, మనలో ఏవైతే భ్రమలున్నాయో ఆ భ్రమలన్నీ తొలగించుకొని స్వేచ్ఛ వైపు ప్రయాణిస్తూ వర్తమానంలో ఉంటూ గతంలో ఆలోచనలన్నీ తీసేస్తూ మరింత పారవశ్యంగా ఆనందంగా ఉంటాం. చూడండి, తెల్లవారు లేచి మనము 1కో 2కో లేచి కూర్చొని 5-6 గంటలు ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ, కాంటంప్లేట్, మనలో మనం ఎంతో లోపలికి వెళ్ళి బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్శబ్దంగా సమాధి స్థితికి వెళ్ళి మార్పులను గమనిస్తూ ఉంటాం. అక్కడ జరిగే అన్ని మార్పులను చూస్తాం. యాస్ట్రల్గా వెళ్తూ ఉంటాం, ఉన్నత లోకాలకు వెళ్తుంటాం. అక్కడ మాస్టర్స్తో మాట్లాడుతూ ఉంటాం. అక్కడ గురువులు ఎవరైనా కనపడితే మాకు జ్ఞానాన్ని అందియండి అని అర్థిస్తాం.